5 సంవత్సరాలలో వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవు. సో పూర్తిగా చాలా మంది వాడుక భాషలో మాట్లాడుతూ ఉంటారు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని. అంటే చంద్రబాబు నాయుడికి ఏదైతే తనకు సంబంధించి కూడా అప్పుడు అలిపిరి దగ్గర జరిగిన దాడి నేపథ్యంలో కూడా ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఎనర్జీ ప్రొటెక్షన్ కల్పించింది, బ్లాక్ కమాండోస్ కావచ్చు, Z+ కేటగిరీ కావచ్చు, ఇవన్నీ భద్రత కల్పించింది. సో నాకెందుకు ఉండకూడదు ఆ విధంగా అనే ఉద్దేశంతో కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. సో అక్కడ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు దీనికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఆయనే ఒక ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకొని దాదాపుగా 900 పైన పోలీసులను, అంటే పోలీసులే ఆశ్చర్యపోయారు ఏంది ఇదంతా అన్నట్టుగా కూడా. ఈ విధమైనటువంటి తప్పించి రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క పని కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు అనే విమర్శలు కూడా చాలా వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి చూస్తే గత 5 ఏళ్ల పాలనలో సీఎం హోదాలో జగన్ తీసుకున్న కఠిన నిర్ణయాలు ఏమీ లేవు. మావోయిస్టులు, ఉగ్రవాదుల నుంచి ఆయనకు ముప్పు ఏదీ లేదు. అయినా సరే జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం 986 మంది పోలీసులను మోహరించారు. చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రత ఉండడంతో ఆయనకు పోటీగా జగన్ SSGను ఏర్పాటు చేసుకున్నారు. సముద్ర జలాలు, ఆకాశం, భూమిపై పోరాడేలా శిక్షణ ఇప్పించారు. ఇజ్రాయెల్ ఆయుధాలు తెప్పించారు. జగన్ భద్రత కోసం ప్రాణాలకు తెగించి పోరాడేలా 379 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. SSG తరహాలో యూనిఫామ్ ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం అప్పట్లో పోలీస్ శాఖలో నవ్వుల పాలైంది. శత్రు దేశాలు, ఉగ్రవాదులతో ముప్పు ఉండే ప్రధానమంత్రికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రక్షణ కల్పిస్తోంది. మావోయిస్టులు, సంఘ విద్రోహ శక్తుల జాబితాలో ఉండే యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రులు, రాజ్నాథ్, అమిత్ షా లాంటి కేంద్ర మంత్రులు, ఇతర VIPలకు NSG, CRPF భద్రత కల్పిస్తున్నారు. దేశంలో అతి కొద్ది మంది రాజకీయ ప్రముఖులకే సాయుధ కమాండోలైన NSGతో కేంద్ర హోంశాఖ రక్షణ కల్పిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుపై అలిపిరి వద్ద నక్సలైట్లు దాడి చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయనకు NSG కమాండోలతో సెక్యూరిటీ కల్పించింది. అయితే వారి భద్రతకు మించి జగన్ అసాధారణ భద్రత ఏర్పాటు చేసుకున్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పోలీసులు ఆయన సెక్యూరిటీపై సమీక్షించి 300 మంది APSP గ్రేహౌండ్స్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులతో Z+ రక్షణ ఏర్పాటు చేశారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాష్ట్రంలో పలుచోట్ల వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. దీంతో ఎనర్జీ ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. తనకు అటువంటి సెక్యూరిటీ గార్డులు కావాలి అని జగన్ పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో కేంద్రానికి రాష్ట్ర హోంశాఖ లేఖ రాసినా అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. తాను ముఖ్యమంత్రిగా ఉంటే తనకన్నా చంద్రబాబు సెక్యూరిటీ ఎక్కువగా కనిపించడానికి వీల్లేదని జగన్ చెప్పడంతో మరో మార్గం లేక రాష్ట్ర పోలీసులు NSG తరహాలో SSG ఏర్పాటు చేశారు. ఇక NSG తరహాలో యూనిఫామ్ సిద్ధం చేసి కమాండ్ హబ్ కావచ్చు, జాగిరాల శిక్షణ కేంద్రం కావచ్చు, మొబైల్ ఫోర్స్ కావచ్చు, SK9 లాంటివన్నీ ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. తాడేపల్లితో పాటు హైదరాబాద్, బెంగళూరులో కళ్ళు చెదిరే పాలసీలు నిర్మించుకున్న జగన్ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత సెక్యూరిటీ నియమించుకున్నారు. తనతో పాటు తన పాలసీలకు, తన కుటుంబ సభ్యులకు, విదేశాల్లోని కుమార్తెలకు సైతం భద్రత ఏర్పాటు చేసుకున్నారు. ఇక మొత్తం 986 మందితో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద అత్యధికంగా 379 మందిని షిఫ్టుల వారీగా విధుల్లో నియమించుకున్నారు. ఇక జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు భారీగా భద్రతా సిబ్బంది వెంట ఉండేవారు. ఇతర విభాగాల నుంచి 439 మంది, ఇక అలాయిడ్ డ్యూటీల కోసం 116 మంది సిబ్బంది ఉన్నారు. ఇలా చాలా మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఒక హడావిడి చేసినటువంటి పరిస్థితి పులివెందుల ఎమ్మెల్యేది కనిపించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, జగన్ రక్షణకు సంబంధించి కేటాయించుకున్న సంఖ్యను చూసి దేశవ్యాప్తం కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఒక దేశ అత్యున్నత స్థానంలో ఉండే రాష్ట్రపతి, ప్రధానమంత్రి గోల్డెని భద్రత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ విధానంతో ఇష్టానుసారంగా ఏర్పాటు చేసుకున్నారు. ముందు నుంచి కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తిగా ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును సద్వినియోగం చేస్తాను, ప్రజలకు మేలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్, కానీ ఆ తర్వాత
అతను రూపం బయట పెట్టాడు. ఇప్పటికే 550 కోట్లతో ఆ పెద్ద రాజులు కట్టుకునే కోట్ల తరహాలోనే రిషికొండలో మొత్తం కొండను తవ్వేసి మరీ కట్టుకున్నాడు. అక్కడ విలాసవంతమైన జీవితం గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని కుటుంబ సభ్యులకు ఎక్కడన్నా ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా ఉపయోగించాలి, దాన్ని ఏ విధంగా మేలు చేయాలని ప్రభుత్వ అధినేతగా చేయాల్సిన పని. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను ఎక్కడే విలాసవంతంగా బతకాలి, ఎక్కడ ఏ విధంగా రాజులాగా ఫీల్ అయ్యే ఒక రకమైన ఆ మానసిక పరిస్థితిలో ఆయన ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మానసిక వైద్య నిపుణులు కూడా జగన్ ఆ ప్రవర్తనపై అలాగే అతని వ్యవహారాలపై కూడా అంచనాలు కూడా వేస్తున్న పరిస్థితి. ఇక ఈ రక్షణకు సంబంధించి అంచనాలు అయిన విధంగా 986 మంది ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు ఉన్నాయో, ఇక్కడ తాడేపల్లిలో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, పులివెందుల్లో కావచ్చు, ఇలా ఎక్కడైతే ప్యాలెస్ ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడా ప్రభుత్వ సొమ్ముతో ఈ రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. ఇక దేశంలోనే అత్యున్నత ప్రధాని కూడా లేని విధంగా బూమ్ బారియర్స్, అంటే సినిమాల్లో ఆటోమేటిక్ గా మనం గ్రాఫిక్స్ చూస్తూ ఉంటాం. ఒకసారిగా మన కార్లు ఇంటి వైపు వస్తుంటే భూమిలోంచి పదునైన ఆయుధాలకు పైకి లేచిన విధంగా అటువంటి నిర్దేశమైన భద్రతా వ్యవస్థను కూడా ఆయన ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసుకున్నారు. అంటే జగన్ కి ప్రాణభయం ఉందా, లేకపోతే అతను ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్న ఒక రాజరికపు పాలనను రాజరిక పాలన గుర్తు తెచ్చే విధంగా వ్యవహరించారనే అంశాలతో కూడా చర్చ నడుస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా ప్రభుత్వం మారినంత వరకు కూడా ఈ మొత్తం వ్యవహారం ఎక్కడ బయటికి రాకుండా గుర్తు చెప్పడం కాకుండా వ్యవహరించారు. ఎక్కడికైనా భద్రతా సిబ్బంది అతనికి భద్రత కల్పిస్తున్నారు సీఎం హోదాలు అనుకున్నారు తప్ప ఒక సైన్యాన్ని మొత్తాన్ని ప్రభుత్వ సొమ్ముతో పోలీసులు కూడా ఇలా మిలిటరీ తరహాలు ఏర్పాటు చేసుకున్న వైరం చూసి అందరూ కూడా విస్తుపోతా ఉన్నారు. ఇక నిన్నటి నుంచి కూడా ఏపీ ఆంధ్రజ్యోతిలో ఈ మొత్తానికి సంబంధించిన కథనాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా జగన్ శైలిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. ఇక ఈ మొత్తం 986 మంది కూడా వివిధ ప్రాంతాల్లో నియమించుకోవడం, తద్వారా కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే రక్షణ, విదేశాల్లో ఉన్న తమ కుమార్తెలు కూడా రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వ సొమ్మును పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేశారు. ఇందుకు వేల కోట్లు వినియోగించినట్టు కూడా తెలుస్తోంది. ఈ అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే దుర్వినియోగం చేశారో ఆ అంశాలపై మొత్తం కూడా ప్రజలకు వివరించి తద్వారా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పుడు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.